పెద్దలారా మిత్రులారా ఈ తెలంగాణకి సంబంధించినటువంటి పాలిటిక్స్‌ని మరింత సమాచారం కూడా రాస్తాను. సో, ఆ విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ఇదిగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో యొక్క సారాంశం తెలంగాణ రాజకీయాల మీద విశ్లేషణగా భావించండి. మాక్సిమం సమాచారం నేను ఇన్బాక్సు, డిస్క్రిప్షన్‌లో కూడా రాస్తాను. సాధ్యమైనంత ఉన్న సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, సమగ్రమైనటువంటి, సంపూర్ణమైనటువంటి అవగాహన మీకు ఈ వీడియో ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకున్నాను. సో, తెలంగాణకి సంబంధించినటువంటి విభజన ఆంధ్రప్రదేశ్ జరిగిన తర్వాత 2014 నుంచి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన చేయటం. దాని తర్వాత 2, 3 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ కోసం ఉద్యమకారుల పేరుతోనే వెనకేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి కేసీఆర్, తెలంగాణ ఇచ్చిందే మేమనేటువంటి కాంగ్రెస్ మధ్య యుద్ధ నావ నడుస్తూ ఉన్నది. సో, నువ్వా నేనటువంటి వారు నడుస్తూ ఉన్నది. ఓడిపోయిన తర్వాత కారణాలు ఏమైనప్పటికీ అనారోగ్యమా, లేకపోతే ప్రజలు ఓడిచ్చారనే బాధో తెలియదు కానీ బంప్స్కే ఎక్కువ పరిమితమైన పరిస్థితి. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ కేసీఆర్ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ కొడుకైనటువంటి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ పార్టీ గత టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్గా మారింది, భారత రాష్ట్ర సమితి. సో, దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో, అదేవిధంగా హరీష్ రావు కూడా తిరుగుతున్నాడు. ఇంకొక వైపు కవిత అలియాస్ కవితక్క టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి రక్షణ సమితి పేరుతోని, తెలంగాణ రక్షణ సమితి పేరుతో తిరుగుతూ ఉంది. సో, మా ఖమ్మం జిల్లాలో జరిగిన మీటింగ్ తర్వాత సో మేము చేయాల్సినవి చేసుకుంటూ వస్తున్నాం. సో, కేసీఆర్, కేటీఆర్ ఇచ్చేటువంటి ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించి కాళేశ్వరాన్ని మాకిస్తే మేము 3 నెలల్లో కట్టి మళ్ళీ మీకు అప్పచెప్తాం అంటే కవిత ఏమంటుంది, చేసిన అవినీతి జరిపోలేదా, 3 నెలలు మళ్ళీ తీసుకొని అవినీతి చేస్తారని కవిత తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు చెప్తున్నటువంటి మాటలు. ఇంకొక వైపు మా ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి జగన్నాథపురం పరిసర ప్రాంతాల్లో చింతకాని మండలంలో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉన్నదో, సో కాళేశ్వరాన్ని గేట్లు ఎత్తేసారు అని చెప్తా ఉంటే మనం ఇలా అన్ని తిరగేసినప్పుడు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తిరగేసినప్పుడు అన్నిటినీ తెలంగాణ ముఖ్యమంత్రి అనే మాటలు ఏంటంటే ఆ గేట్లు ఉంచితే కూలిపోతాయి అనేది ఆ పిల్లర్స్, ఆ డ్యాములు. అందుకోసం జాతీయ జలవనరుల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే మేము అట్లా ఎత్తామని చెప్తా ఉన్నారు. సో, దాంతో పాటు ఒకసారి స్టోరేజ్ చేస్తే వంగిపోతున్నటువంటి క్రాక్స్ ఇస్తున్నటువంటి పిల్లర్స్ని ఒకసారి అట్లా స్టాక్ పెడితే ఒకసారి డ్యామ్ పగిలిపోయి పరిసర ప్రాంతాల, ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన భద్రాచల రామాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా దెబ్బతింటాయని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటలు మనకు కనపడతాయి. సో, ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, తెలంగాణకి సంబంధించినటువంటి పాలిటిక్స్ అయితే ఇవి నడుస్తూ ఉన్నాయి. ఇంకా బీజేపీ మేమే అధికారంలోకి వస్తున్నట్టు పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. మనకు వినపడుతున్న మాటల ప్రకారం కేసీఆర్ కవిత కేసు గురించి, ఇప్పుడంటే కవిత బయటకు వెళ్ళిపోయింది కానీ కవిత కేసు గురించి బీజేపీకి వెళ్ళి మాట్లాడుకొని జైలు శిక్షలు పడకుండా ఆ కేసుని సీరియస్నెస్ తగ్గించి బెయిల్ తెచ్చుకున్నట్టుగా వినపడతా ఉంది బీజేపీ శ్రేణులు చెప్పేటువంటి సమాచారం ప్రకారం, నమ్మదగినటువంటి సమాచారం ప్రకారం. సో, కాబట్టి టీఆర్ఎస్కి బీజేపీకి పొత్తు అనివార్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పేపర్ స్టేట్మెంట్స్ ఏమని వచ్చలే కానీ వాళ్ళు ఇవ్వకపోతే కనపడదు. కేటీఆరే సాక్షాత్తు మాకు 25% ఓట్లు ఉన్నాయన్నాడు. నాకు తెలిసి 25% లోపే ఉన్నాయి. తెలంగాణలో రాజ్యాధికారంలోకి రావాలంటే కనీసం 35-40% ఓట్లు రావాలి. బీజేపీ ఒక 6% ఉన్నా 25, 30, 31 వస్తున్నా న్యూట్రల్ ఓట్స్ కూడా కలుపుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంటే తప్ప టీఆర్ఎస్ లేకపోతే వాళ్ళు అనుకునేటువంటి బీజేపీ అనుకునే అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపట్ల. సో, రాజకీయ సమీకరణలు అయితే ఇట్లున్నాయి. తెలంగాణ రక్షణ సమితి కవిత పార్టీ షర్మిల పార్టీ లాగానే తయారైద్దామని మనకు కనపడుతుంది. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి టీం అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు, లేదు వాళ్ళ కుటుంబంలో ఆస్తి పంచాయతీ అని చెప్పేసి మా ఖమ్మం జిల్లా వేదికగా జరిగినటువంటి రైతు ఆశీర్వాద సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు మనకి వీడియోలు నిండా మనం చూసే ఉంటాం. సో, ఇది పరిస్థితి. తీర్మాన మల్లన్న కూడా అదే చెప్తున్నాడు, బీసీల పార్టీ అని చెప్పేసి. సో, ₹1 బిల్లు వేయకుండానే 1,50,000 మందికి పైగా 2 లక్షల మంది పైగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా వచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇంకా సిపిఐ, సిపిఎం, మాస్ అండ్ న్యూ డెమోక్రసీ పార్టీలకు సంబంధించి ఇలా అసంఘటిత రంగం బేస్డ్గా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా అనేక ప్రజా సమస్యల మీద వాళ్ళకున్న బలం మేరకు ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఖమ్మం ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు, వార్డు నెంబర్ ఎన్నికలు, మెయిన్ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి. ఇక పట్టణ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. అవి పోను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి.
సో చూద్దాం వాళ్ళు ఎప్పుడు పెడతారో చూడాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, ఏదైతే ఉందో సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇది సో ఒక 200 యూనిట్లు ఫ్రీ కరెంటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చేది. సన్నబియ్యం ఇస్తూ ఉన్నారు. ఆర్టీసీ మహిళలకు ఫ్రీ బియ్యం, ఆర్టీసీ మహిళలకి ఫ్రీ బస్సు. దాంతో పాటు రైతులకు సంబంధించి 2 ఎకరాల మట్టికి వేస్తున్నట్టుగా ఉన్నారు. సో రైతు భరోసా వేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 400 దాకా ఇచ్చారు. అది అమలు జరుగుతుందని మనం చెప్పలేము. ముఖ్యంగా బీసీలకు ఇచ్చినటువంటి కార్యక్రమం ఏదైతుందో వాటిని అమలు చేసే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి చేసే పరిస్థితి లేదు. సకల కుల జనగణన చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప ఏటట్టు లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎప్పుడైతే మనకి తెలియదు. సో అప్పుడు దాకా బీసీ బిల్లు పెండింగ్ పడే పరిస్థితి అయితే ఉన్నది. సో దాని ద్వారా స్థానిక సంస్థల్లో ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో 42% రిజర్వేషన్స్ గతంలో ఉన్న 34 వీళ్ళు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వేదికగా కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా. సో ఆ కామారెడ్డి వేదికగా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. నాకు తెలిసి దానికి మల్లికార్జున ఖార్గే కూడా వచ్చినట్టున్నాడు. సో బీసీలకు సంబంధించి దేశంలో 51-52% ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మా లెక్కల ప్రకారం 65% ఉంటే మీ లెక్కల ప్రకారం 56.33% ఉన్నారు. సో అందుకోసం బీసీ ఎజెండాకి సంబంధించి సో బీజేపీ ఏదైతే ఉందో కపట నాటకాలు ఆడుతూ ఉంది. కపట నాటక సూత్రధార అది. బీజేపీ 9వ షెడ్యూల్ పెట్టడానికి, ప్రైవేట్ బిల్లు పెట్టడానికి మాత్రం కూడగానే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి డ్రామాలు వేస్తుంటుంది. సో బీసీలు అంటే, బహుజనులు అంటే దాని రక్తంలోనే, దాని డిఎన్ఏలోనే, దాని ఆలోచనలోనే వ్యతిరేకత ఉన్నది. దాని పుట్టుక నుంచి దాని జీల్స్ అది. మొదట ఏదైతే ఉన్నదో మండల కమిషన్ అని 27% రిజర్వేషన్ అన్నప్పుడు కమల్ యాత్ర చేసిన వాళ్ళ నాయకుడు వెల్కేద్వాని. ఇప్పుడు ఏదైతే ఉన్నదో సకల కుల జనగణన జరుగుతుందంటే దానికి సర్ర అనేది పెట్టారు. సో ఓటర్ వెరిఫికేషన్కి సంబంధించి సో ఏదో ఒకటి పెట్టి ఆ విధంగా ఉండే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉన్నది బీజేపీకి సంబంధించి. ఇంకా బీఆర్ఎస్ 34% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో దాన్ని కట్ ఆఫ్ 50 పెట్టేసి దాన్ని బీసీ రిజర్వేషన్ని నోటికాడుకుని కొట్టేసి బీసీ రిజర్వేషన్కి ఉరితాడేశారు. సో గాయత్రి రావుని ఇలా 2-3 ఉంటే ఆయన ఫ్లోర్ లీడర్ చేస్తే ఆయన వాళ్ళు మురిసిపోతా ఉన్నాయి కాపు సంఘాలు. సో మురిసిపోతే మురిసిపోనండి. ఎవరి ఆనందాన్ని మనం ఆపగలం, ఎవరి ఆనందాన్ని మనం కట్టలు వేసే అవసరం లేదులే. కానీ బీసీలు 42% రిజర్వేషన్లకు సంబంధించి వాటిని అమలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ప్రైవేట్ బిల్లు చెప్పినటువంటి మీడియా వేదికగా చెప్పినటువంటి గాయత్రి రవి మరి దాని మీద ఏం మాట్లాడలేదు. సో దాని బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి, బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. సో ఇక కాంగ్రెస్ పార్టీ సకల కుల జనగణన రిపోర్ట్లన్నీ అప్పచెప్పే కార్యక్రమం అయితే గత బీఆర్ఎస్ చేసిన సమగ్ర సర్వే టెక్నికల్ ఇష్యూస్ అని బయటపెట్టలేదు, ప్రైవేట్ రిలీజ్ అని. వీళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారులే. కానీ దాన్ని కోర్టు సబ్మిట్ చేస్తే 42% రిజర్వేషన్స్ వస్తాయి. 4.3% ఉన్నటువంటి రెడ్ల అధికారం పోతుందని చెప్పేసి 43 మంది రెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు 119లో. మొత్తం కలిపితే అగ్రకులాల ఎమ్మెల్యేలు 50% దాకా మనకు కనపడతా ఉన్నారు 119లో. సో ఉన్న 100కి 93% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉన్నారు బీసీ ముస్లింతో కలుపుకుంటే. సో ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో సోదరులారా, సోదరిమణులారా, సో బీసీ రిజర్వేషన్స్ అనేది ఇలా ముందొచ్చి కూర్చొని సో దీన్ని అణిచివేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. కంచాలయ్య గారు రాహుల్ గాంధీ చెప్పొచ్చాడు. మరి ఆయన ఏదో మాట్లాడలేదు. రాహుల్ గాంధీ మరి ఆయన ఎన్నికల్లో గెలిస్తే మేము చేస్తున్నటువంటి దానికి సంబంధించి సో వాళ్ళ తాత నాయనమ్మలు చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ మరి వాటిని పొరపాట్లు సరిదిద్ది ముందుకు బీసీ రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఇది కేవలం దీనికి సంబంధించిందే కాదు, దేనికి ఏమంటారు విద్యా ఉద్యోగాలకు సంబంధించిందే కాదు, రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలి. స్థానిక సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థలే కాదు, ఎమ్మెల్యే ఎంపీలకు కూడా ఇలా ఎమ్మెల్సీలు రాజ్యసభలు అయితే 100కి 99% మొన్నటిదాకా ఓసీలే కొట్టపోయారు. ఇప్పుడు 90% ఓసీలే కొట్టేస్తూ ఉన్నారు. సో మరి రాష్ట్రంలో ఒక 10 కులాలు 15 కులాలు, దేశంలో ఒక 50 కులాలదే కాదు, ఈ దేశంలో 5,000 నుంచి 7,000 కులాలు ఉన్నాయి. సో రాష్ట్రంలో కూడా ఇది వర్తించుతుంది. సో ఆ విధంగా బీసీ రిజర్వేషన్స్ ఇలా ఎజెండాగా మన ముందు ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. సో ముఖ్యంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేయాలి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎలాంటిది లేదు, రిక్రూట్మెంట్స్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి 12 ఏళ్ళు అంటే 12 రోజులు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే వాళ్ళు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చుంటే ఆ దేశంలో నిరుద్యోగం ఉండేది కాదు. సో ఈ పరిస్థితి అన్నది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం దాకా టెంపరేచర్స్ 3 degrees నుంచి 6 degrees 3 నుంచి 6 degrees ఉండటం వల్ల సముద్రంలోనే ఆ నీళ్లు ఆవిరై వర్షంగా కురుస్తాయి మేఘాల రూపంలో వచ్చి.
మరి అలా టెంపరేచర్స్ ఉంటే వర్షం నీళ్లు సముద్రం నీళ్లు ఆవిరై వచ్చి అలా వర్షం కురిసే పరిస్థితి లేదు. 2026, 27కి సంబంధించి ఎల్‌నినో ఎఫెక్ట్ అంటా ఉన్నారు. సో ఎల్‌నినో అంటే అనావృష్టి అని, ఎల్‌నినా అంటే అతివృష్టి అని, అంటే వర్షాలు లేకపోయే పరిస్థితి ప్రస్తుతం. అతివృష్టి అంటే వర్షాలు ఎక్కువ కురిసేది ఎల్‌నినా. సో ఇది పరిస్థితి. సో పెద్దలారా మిత్రులారా, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యకు సంబంధించి ఫీజుల నియంత్రణ లేదు. సో అయిపోయిన తర్వాత ప్రభుత్వం, విద్యార్థి సంఘాలు దొంగల పడ్డ 6 నెలలకి పోలీసులు వచ్చిన చందంగా ఇలా తయారైంది. ఇటు విద్యార్థి సంఘాలు కానీ, అటు పాలక ప్రభుత్వాలు కానీ. వీళ్ళకి విద్యారంగం మీద పట్టలేదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ ఉన్నది. సో ఇది పరిస్థితి. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసే పరిస్థితి లేదు. సో దీంతో పాటుగా రాష్ట్రంలో ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల జరిగేటువంటి నష్ట నివారణ చర్యలు మరి అందుబాటులో ఆగస్టు 30 దాకా చూసి చెరువులు, కుంటలు, డ్యాములు నిండితే ప్రాబ్లం లేదు. సాగునీరు ప్రాజెక్టులు నిండకపోతే ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఇలా చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలతో పాటు అపరాలు పండ్లకు సంబంధించి, పప్పు ధాన్యాల పండ్లకు సంబంధించి వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. మినుములు, పెసలు, కందులు అటువైపు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో అగ్రికల్చర్ సంబంధించి రైతులకు ఇబ్బంది ఉంటే రైతు కూలీలకి పని సమస్య ఉంటుంది. సో అందుకోసం ఉపాధి హామీ పనులకు సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్కువ అవసరమైతే కొన్ని పనులు వ్యవసాయానికి రిలేటెడ్ పనులు పెట్టే కార్యక్రమాన్ని పర్మిషన్ తీసుకొని పెట్టే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. 10 నెలల్లో 2 నెలలే కాకుండా ఇప్పుడు ఈ కరువు పరిస్థితుల్లో వాటిని ఉపయోగించుకునే కార్యక్రమం. సో బియ్యం ఎట్లాగిస్తున్నారు? ఐసీడీఎస్ అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి 100కి 60 నుంచి 70% అది అమలు జరుగుతున్నాయి, అందుతున్నాయి దేశవ్యాప్తంగా. దాన్ని తెలంగాణ రాష్ట్రం కూడా ఇద్దరితో వర్తించింది. దీని నుంచి అధిగమించి బయటపడే కార్యక్రమం చేయాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, సో ఏదైతే ఉన్నదో తెలంగాణ విద్య, వైద్య రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వంలో రంగంలో ఉన్నటువంటి ఖాళీ డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాలి. డాక్టర్లు ఉన్న చోట డాక్టర్లు లేరు, ఉన్న చోట మందులు లేవు. అవన్నీ ఉంటే బెడ్లు, తగిన వసతులు లేవు. సో ఈ విధంగా దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. 100కి 60 నుంచి 70 రూపాయలు విద్యా వైద్య రంగం మీద ఖర్చు చేస్తున్న పరిస్థితి. ఇలా ఈ 2 ఫ్రీ ఇవ్వాలనేది ఇలా నేషనల్ డిమాండ్ దాకా వెళ్ళిపోయింది. సో వీటితో పాటుగా ఇతర రంగాలు అయితే భూభారతి పేరుతో భూమి పంచాయతీకి సంబంధించింది. గతంలో ధరణో బొరణో పెట్టారు. ధరణో బరణే సరిగ్గా ఆటలేదని చెప్పేసి వీళ్ళు భూభారతి పెట్టారు. మరి వాటికి సంబంధించింది అనేది ఇలా ప్రశ్నగా మన ముందున్నది. వాటిని పరిష్కారం చేయాలి. ఈ 80 లక్షల మంది దరఖాస్తు చేసుకోండి అంటే తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 65 లక్షల మంది ఇలా ఎలిజిబిలిటీ ఉన్నదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందులో ఒక 5 లక్షల మందికి ఇచ్చారు. ఎన్ని గృహప్రవేశాలు జరిగినాయి, ఎన్ని కన్స్ట్రక్షన్ పూర్తయినా తెలియదు. ఇక 65 లక్షలు 60 పోతే 5 పోతే 60 లక్షల మంది ఉన్నారు ఎలిజిబిలిటీ. రెండో లిస్ట్ అయితే సెలక్షన్ చేస్తూ ఉంటున్నారు. సో దాంతో పాటుగా 58 జీవో ప్రకారం 100 గజాలు ఉన్నాయి వాళ్ళకి. 59 జీవో ప్రకారం నామినల్గా 10,000 రూపాయలు కట్టించి 200 గజాలు పైన ఉన్న వాళ్ళకి సంబంధించి 100 గజాల పైన ఉన్న 100 గజాల లోపు 58 జీవో, 100 గజాల నుంచి 200 గజాల మట్టికి 59 జీవోని తీసుకొచ్చి వీళ్ళని ఈ 60,000కి సంబంధించిన 60 లక్షల మందికి సంబంధించి వాళ్ళకు ఒక ఆధారుగా ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచన చేయాలి. అన్నీ మీరు ఇవ్వటం అంటే సాధ్యం కాదు. సో ఎందుకంటే మీరు ఉండేది ఇంకా 2.5 ఏళ్ళే కాబట్టి, సంవత్సరానికి 5 లక్షలు ఇచ్చినా 20 లక్షలు ఇవ్వలేరు కాబట్టి మిగిలిన 65 లక్షలు 20 పోతే ఇంకా 45 లక్షలు మిగులుతారు. అందుకోసం వీలున్న చోట ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళని ఆక్యుపై చేసే ప్రభుత్వ భూములు ఆక్యుపేషన్ చేసిన చోట ఇక అభ్యంతరాలు లేని చోట ఎక్కడైతే ఉన్నదో వాళ్ళకి ఖచ్చితంగా భూములకు సంబంధించి పట్టాలు ఇచ్చేసేయండి. 100 గజాలు, 200 గజాలు. ఆ విధంగా సగం ఇళ్ల సమస్య తీరే అవకాశం ఉంది. ఆ పట్టాలు ఇచ్చి వాటిని ఆన్లైన్లో కూడా పెట్టండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇల్లు ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వండి 5 లక్షల స్కీమ్కి సంబంధించి. సో ఆ విధంగా ఇళ్లకు సమస్య ఉన్నదనేది. ఇంకా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులకు సంబంధించి ఈ వ్యవసాయ సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ కల్తీలు లేకుండా ఏదైతుందో విజిలెన్స్ మానిటరింగ్ జరగాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ని కల్పించే రంగాలనే మనం చేసుకుంటూ పోవాలి. ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ టైంలో వ్యవసాయ అనుబంధ రంగాలు మనం సబ్జెక్టే మళ్ళీ ప్రస్తావించడం అనుకోపోయినా, సో సబ్జెక్టుకి సంబంధించి వచ్చినప్పుడు ఇలా వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలనుకుంటా ఉన్నాం. చిరుధాన్యాల వైపు, పప్పు ధాన్యాల వైపు వెళ్ళాలనుకుంటున్నాం. సో తాగునీరు సాగునీరు తక్కువ పట్టే పంటలు పండించే కార్యక్రమం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. చూద్దాం ఆగస్టు 30 దాకా. సో 2026కి సంబంధించి 27కి సంబంధించి ఎల్‌నినో ఎఫెక్ట్ ఎట్లుంటుందో చూడాలి. సో ప్రజలంతా ఉత్కంఠ చూస్తూ ఉన్నారు, ఆందోళనగా కూడా చూస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. దాంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి వాటిని స్ట్రెంథెన్ చేసుకోవటం. దాంతో పాటు స్వీట్స్ దాకా ప్రత్యక్షంగా పరోక్ష ఉపాధి జరుగుతుంది. ఇక గొర్రెలు, మేకల పెంపకానికి సంబంధించి ఇలా మనం చెప్తా ఉన్నాం. ఈ గొర్రెల మేకల పెంపకం పాలుతో పాటుగా మాంసపు ఉత్పత్తులకు సంబంధించి వెనక్కి వస్తుంది.
అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెంచుకునే కార్యక్రమం ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నా. దాంతో పాటు కోడిగుడ్ల పరిశ్రమని విశ్వవ్యాప్తం చేయొచ్చు. కోళ్ల పరిశ్రమని ఎవరైనా 4 నాటుకోళ్ళు పెంచుకోవచ్చు. మీరు పెరడుండి పెంచుకుంటే అవకాశం ఉన్నది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని 150+ గజాలు ఇవ్వమంటున్నాం. 150-200 గజాలు ఇవ్వమంటున్నాం. తెలంగాణ ప్రభుత్వమే కాదు, 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా 150 గజాలు, 200 గజాలు ఇవ్వటం వల్ల వాళ్ళు ఒక 3-4 గదులు ఇల్లు వేసుకుంటారు. పెళ్ళైతే ముసలోళ్ళు, కొడుకు, కోడళ్ళు, ఇద్దరు పిల్లలైతే ఇంకొక అదనంగా ఇద్దరు కొడుకు, కోడళ్ళు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 2-3 తరాలు. అది శాశ్వత పరిష్కారం ఉంటుంది ఒక 100 ఏళ్ల పాటు. సో అందుకోసం 150-200 గజాలు ఇవ్వమంటున్నాం. సో 2-3 గదులు కట్టుకోవటంతో పాటుగా ఇంకా ఇంకుడు గుంట తవ్వుకోవచ్చు. దాంతో పాటు లెట్రిన్లు, బాత్రూమ్లు కట్టుకోవచ్చు. దాంతో పాటుగా ఇంకుడు గుంట కట్టిన తర్వాత కొన్ని మొక్కలు వేసుకోవచ్చు. వాడు కోళ్ళ పెంపకమో, లేకపోతే కుక్కలో పెంచుకుంటాడు, కుందేళ్ళలో పెంచుకుంటాడు, పావురాలో పెంచుకుంటాడు, ఒక జెర్సీ ఆవో, గౌడి గేదెన పెట్టుకొని ఆ ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం స్థలాలు ఇచ్చేటప్పుడు ఆ 70 గజాలు ఉచ్చబోతే, పోరగాడు ఉచ్చబోతే ఇద్దరి నుంచి అదరికి అవతల పడతా ఉంది. అంతకింత స్థలాలు ఏంటండి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు క్యాపిటలిస్టులకి, పెట్టుబడిదారులకి, బహుళజాతి సంస్థలకు సంబంధించి ఎకరాలకు ఎకరాలు రూపాయికి, ₹2, ₹10, ₹100 కట్టబెడతా ఉన్నారు. సరే మీ ఇష్టం, ఇండస్ట్రియల్ పాలసీ అంటారు. వాళ్ళు ఏమైనా రూపాయలు నష్టం వస్తుందంటే లాకౌట్ చేసి ఫ్యాక్టరీని మూసి దోపేస్తూ ఉన్నారు. స్థలాలు వాళ్ళ పేర్లే ఉంటాయి తరతరాలుగా. సో వాళ్ళకి ఇస్తే ఇచ్చుకోండి, మీ ప్రభుత్వ పాలసీలు కాబట్టి. ఇండస్ట్రియల్ సెక్టర్ని మేము డెవలప్ చేస్తున్నామని మీరు పేపర్లో వదలగొట్టడానికి పనికి వస్తాయి. పేదలకు ఇచ్చేటువంటి ఈ దేశంలో ఎందుకు పుట్టినారో అనుకోకూడదు. సింగపూర్లోనే పుట్టుంటే, అమెరికాలో పుట్టుంటే అనుకోకుండా పరిస్థితి తీసుకురాకండి. ఈ దేశంలో ఎందుకు పుట్టినారో అనుకోనికండి. పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి మీరు ఎకరాలకు ఎకరాలు పొలం ఇచ్చేటప్పుడు ఒక పేద కుటుంబంలో ఒక పేదవాడికి ఒక 150 గజాలు, 200 గజాల స్థలం ఇవ్వమనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా చాలా మీ దృష్టికి చాలా సందర్భాలు తీసుకొస్తా ఉన్నాం. సో ఆ విధంగా అన్ని రంగాలకు సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ముందుకెళ్ళాలి. దాంతో పాటు రవాణా రంగాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఎల్నినో ఎఫెక్ట్ని ముందుకు పోవడానికి దాటుకుంటూ ఈ సవాల్ని స్వీకరిస్తూ ఫేస్ చేస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలను కూడా ఆ వైపు చేయాలి. వైద్య రంగానికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన తర్వాత త్రాగునీరుకు సంబంధించినటువంటి, దోమలకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు, పోస్టర్లు, వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. అంగన్వాడీలకు సంబంధించి షెడ్యూల్ ఎప్పటికీ అమలు జరుగుతుంది, దాన్ని కంటిన్యూ చేయాలి. బాల కార్మికుల్ని బడిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో బాల్య వివాహాలను కూడా నిషేధించే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కూడా 23% ఉన్నది, ఆంధ్రప్రదేశ్ 29% ఉన్నది, 30-40% జరిగే రాష్ట్రాలు కూడా ఉన్నాయి బాల్య వివాహాలు. సో అవి కూడా సమాజానికి ఇబ్బందులు కలిగించేగా మనకి పిల్లలంటే చిన్నపిల్లలకి పెళ్లి చేయని ఆడుకునే వయసులో. సో 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అంటే ఆడుకొని చదువుకునే వయసు, హై స్కూల్లో చదువు 10వ తరగతిలోపు పిల్లలు. వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళే పిల్లలు, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళకి పిల్లలు. సో ఇది ఆరోగ్య సమస్యల్ని ఇంకా ఇతర సవాల్ని విసురుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తుంటాం. వాళ్ళకి 13-14 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళే పిల్లలు. వాళ్ళకి భర్త, కాపురం, పిల్లలు, అత్తమామలు, పెద్దల్ని గౌరవించడం ఏం తెలుసు వాళ్ళ పిల్లలకి. సో అది బాల్య వివాహాలకు సంబంధించి అది కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అంగన్వాడీ ఫుడ్కి సంబంధించి 100% పంపిణీ జరిగే విధంగా, అది అంగన్వాడీ సెంటర్లు కాలక్షేపం సెంటర్లా కాకుండా ఎంటర్టైన్మెంట్, పిల్లలకి ఏదో సరదాగా తిని పడుకోబెట్టే కాకుండా 4 అక్షరాలు నేర్పితే అక్షరాస్యత పెరుగుతుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి. సో ఈ సర్వేలు అన్ని రిపోర్ట్లు కూడా వాళ్ళు చదువు రావట్లేదు. 8వ తరగతి పిల్లాడు 3వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు. ఎక్కాలు రావు, A+B² సూత్రం తెలియదు. 8వ తరగతి వాడికి A+B² సూత్రం తెలియదు, లెక్కలు రావు, ఎక్కాలు రావు. ఒక పేజీని 3వ తరగతి ఉన్నటువంటి ఒక చాప్టర్ని చదవలేడు, ఒక పారాగ్రాఫ్ని చదవలేని పరిస్థితి ఉన్నది. ఈ చదువులకి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ సెంటర్ల మీద ఎప్పుడు జీతాలు పెంచమని, లేకపోతే మీ అందరూ కాదు, కొంతమందికి సంబంధించి, కొంతమంది మంచిగానే పనిచేస్తున్నారు, జీతాలు పెంచమని అంగన్వాడీ టీచర్లకు సంబంధించి కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారులేండి. సో ఇంకొంతమంది జీతాలు పెంచడం ఎజెండా, సెలవులు పెట్టడం ఎజెండా, మంచినీళ్ళు ఎంత మిగిలిద్ది, పిండి ఎంత మిగిలిద్ది, గుడ్లేని మిగిలితే ఎజెండాగా కొంతమంది ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారులే అందులో. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో పిల్లలు చదువు చెప్పే కార్యక్రమం కూడా తీసుకువెళ్ళాలి. సో ఆ విధంగా అన్ని రంగాలకు సంబంధించి సమగ్ర అభివృద్ధికి సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, సో తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి ఎప్పటికైనట్టుగా ఉన్నాయి బీసీ రిజర్వేషన్స్, బహుజనులకు రాజ్యం అని చెప్పేసి తెలంగాణ తీన్మార్ మల్లన్న పార్టీ. సో నాకు సామాజిక న్యాయం అనేది అక్కడ కవిత కూడా ఉంటుంది తీన్మార్ మల్లన్నతో పాటు, చూద్దాం భవిష్యత్తులో ఉంటుంది. ధర్మ సమాజ్ పార్టీ ఏదైతే విశారదన పెద్ద ఎత్తున నడుస్తుంది, ఈ మధ్యకాలం చల్లబడ్డాడు, మరి ఎందుకు మరి సిక్కయ్యాడా, రెస్ట్ తీసుకుంటున్నాడో తెలియదు. సో ఇది పరిస్థితి. ఇప్పటికే
ప్రధాన పార్టీలు, వామపక్ష పార్టీలకు సంబంధించి చెప్పాం కాబట్టి ముగింపులో చెప్తున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఈ సందర్భంలో మళ్ళీ బీసీ జెండా మీకు తెలుసు, ఎజెండా మీకు చెప్తున్నాను. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల సమాజం కోసం, అదేవిధంగా స్థానికులు ఉన్నటువంటి డిమాండ్స్, మనోభావాలు ఏదైతే అమలు చేయగలిగాయి, ఉద్యోగ ఉపాధిని పెంచగలిగాయి ఏమైనా ఉంటే వాటిని కూడా అమలు చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.